ఎస్సీసెల్ వరంగల్ జిల్లా అధ్యక్షులు తూళ్ళ రవి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని, తూళ్ళ రవి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము సహించబోమని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి నిన్నటి రోజున ఎర్రబెల్లి దయాకర్ రావు పైన తూళ్ళ రవి గారు కొంత విమర్శించడం జరిగింది. అది ఎందుకు విమర్శించడం జరిగిందంటే, బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగు పెట్టి ఎమ్మెల్యే గారిని విమర్శిస్తేనే తదనంతరం మేము విమర్శించడం జరిగింది, తూళ్ళ రవి గారు విమర్శించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనదా అని మేము అడుగుతున్నాం. మరి దానికే కౌంటర్ ఇచ్చినాం. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందని నేను అడుగుతున్నా. మరి నిన్నటి రోజున తూళ్ళ రవి గారి పైన ప్రెస్ మీట్ పెట్టి, కొత్త పిల్లల ప్రెస్ మీట్ పెట్టి గాడు అంటాడు, పొగడు. వాడిని మేము అనలేనామని మేము అంటున్నాం. మేము మాటలు అనలేమా? తూళ్ళ రవి గారు గాడు అంటే ఏమన్నట్టు? అంతకంటే ఎక్కువ అంటాం, అంతకంటే ఎక్కువ తిడతాం, అంతకంటే ఎక్కువ కొడతామని మేము హెచ్చరిస్తున్నాం. మరి ఇంకోసారి అంటే మాత్రం ఇక ప్రత్యక్ష దాడులకు దిగుతామని మేము హెచ్చరిస్తున్నాం. మరి నిన్నటి రోజున మరి మీటింగ్, ప్రెస్ మీట్, విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఒక అతను తూళ్ళ రవి గారిని వర్ధనపేటకు వస్తే వర్ధనపేటలో తిరగనీయమంటుండు. మరి వర్ధనపేట ఆయన కొన్నడ, పట్ట చేయించుకున్న వర్ధనపేట. మరి తన ఊరు కొత్తపల్లికి వెళ్తే ఈయన కొట్టడాన్ని నేను అడుగుతున్నా. మరి ఆయన ఏ ఊరికి పోడా అని నేను అడుగుతున్నా. మరి ఇల్లందకు కూడా, వరంగల్ కూడా, వర్ధనపేట కూడా ఏ ఊరికి పోడా అని అడుగుతున్నా. మరి అది సరైన విషయం కాదు. మరి పార్టీల విషయంలో పార్టీలు మాట్లాడకూడదు కానీ తూళ్ళ రవి గారు వర్ధనపేట తిరగనే పోడా అంటే అది సరైన విషయం కాదని నేను హెచ్చరిస్తున్నా. మరి బిడ్డ అంటుండు, బిడ్డ అంటే మేము బిడ్డ అంటాం, ఇంకేదైనా అంటామని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని అన్నాడు కాబట్టి మేము అంటున్నాం. ఇది పత్రికా విలేకరులు గమనించాల్సింది కోరుతున్నాం, అలాగే ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. మరి తూళ్ళ రవి గారు ఒక్కసారి ఆయన యొక్క ఈ డిజిగ్నేషన్స్ కొత్తపల్లికి వెళ్ళి చూసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నా. కొత్తపల్లి శిలాపలక పైన ఆయన ఏ కార్యక్రమాలు చేసిండో ఆ యొక్క కార్యక్రమాలను శిలాపలక పైన ఉన్నదని దాన్ని మీరు చూసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి, అంతేకాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రిటర్నింగ్ అధికారిగా చేసినాడని మేము అంటున్నాం. ఆయన ఏమన్నాడంటే వార్డు నెంబర్ కూడా మేము చేయలేని వాడు దయాకర్ రావును తిడతాడా, విమర్శిస్తాడా అంటున్నాడు. మరి తూళ్ళ రవి గారికి ఇవన్నీ పదవులు ఉన్నాయి. మరి ఈ పదవులన్నీ తమకు తెలియక ప్రెస్ మీట్ పెట్టిండు. తెలుసుకొని మాట్లాడాలని మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకసారి అంటే మాత్రం ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఓకే.